డీజీపీలు ఏమన్నా చేశారంటే మొత్తం గ్రామాలన్నీ పైకి తిప్పి ఐదవ శంకారం జరుగుతుంది, ఎవరు కూడా వెహికల్ తీసుకుని రోడ్డు మీద రావద్దు, హనుమాను పైకి రాలి రోజు చూడడానికి మాత్రమే కాలినడక రావాలి, ఎవరు వెహికల్ వేసుకుని ట్రాఫిక్ జామ్ కాకూడదని మన ఎస్పీ గారు రేపు అనౌన్స్మెంట్ చేయాలి. మన సంఖ్య పరిస్థితి అది. ఈ సంవత్సరం మన అనుభవాల గురించి పోవడం లేదు, మనకందరికీ తెలుసు. ఇంతకన్నా బాగా మాట్లాడతారు, మీరు ఎక్కువ మాట్లాడతారు, కన్విన్స్ చేస్తారు ప్రజల్ని. ఆ నమ్మకం నాకుంది, సంస్థకు ఉంది. అంటే మనకి ఆనందదాయకము నెల్లూరేఖ సువర్ణాక్షరంతో నడపబడింది ఏంటంటే చాలా రోజుల తర్వాత సుమారు మన నాగాసేనయ్య గారు మహేష్ గారు నిజంగా నేను లేటెస్ట్ హిందూ చేసిన వేదికలో వాళ్ళు నాకన్నా సీనియర్, నేను జూనియర్, వేరే సంస్థ బాధ్యత నుంచి నన్ను రివ్యూ చేసి చూడమని చెప్పారు. నేను కూడా 4 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు 10 ఏళ్ళ నుంచి తపన పడుతున్నారు ఈ జిల్లాలో. కాబట్టి ఆ అదృష్టం అంటే ఇన్నేళ్ల తర్వాత ఇంతమంది దొరికాము, కలిసి వచ్చాం భగవంతుడి దైవాల. కాబట్టి మన అందరి యొక్క శక్తితో ఇది మన కార్యక్రమము, మన దైవ కార్యక్రమము, మన ఇంటి కార్యక్రమం. కాబట్టి మనం అందరం కలిసి పనిచేయాలి. ఇది ఎవరు స్టేజీ మీద ఉన్నాం కాబట్టి మేము కూడా కింద కూర్చొని మిమ్మల్ని బయటకు తీసుకుంటాం, మా మీద సిద్ధంగా ఉండాలి. మన మనసులో వ్యవహారం కొద్దిగా పిలుపులు పరిచయాలు క్లోజ్ అయిన ఒకటి అయితే గౌరవంగా కూడా పలకరించుకోవాలి. మహిళలు వచ్చినప్పుడు మన సిస్టమ్ ఏంటంటే తెలియనటువంటి అక్కయ్య గారనే చూసుకోవాలి. పరిచయం లేనప్పుడు మనకు బాగా పరిచయం వరుసలు ఉంటే తప్ప వీళ్ళేమో అన్నయ్య గారని చూసుకోవాలి, తమ్ముడు. అంటే ఈ హిందుత్వ సిస్టంలో ఈ ఆత్మీయత అభిప్రాయంతో కార్యక్రమం విజయవంతం చేద్దాం, సంఖ్యా ప్రయత్నం చేద్దాము. చివరిలో మేము సంఖ్య అడుగుతాం, ఇప్పుడు కాదు, ఒక 5-6 రోజులు ముందు ఖచ్చితంగా ఏర్పాట్ల కోసం సంఖ్య కోసం మీరు మనతో సంఖ్య చెప్పాలి. 10 మంది దగ్గర నుంచి 1000 మంది దాకా ప్రయత్నం చేయండి. ఏదైనా ఇబ్బంది ఖచ్చితంగా 10 మంది మొదలు పెట్టండి. 10 మంది తెచ్చేవాళ్ళు కూడా పనిచేసేవాళ్ళు. 1000 మంది దాకా ప్రయత్నం చేయండి, ఇబ్బంది ఏమి లేదు. వ్యవస్థ కోసము, జెండాల కోసము, రోడ్డు కోసం మీరు ఆలోచించలేదు. ఉదయం 4:30 సాయంత్రం బాగా రాత్రి 9 కూడా ర్యాలీ పోతుంటుంది, కంగారు పర్లేదు. అటెండ్ ఆర్ఎస్ఆర్ స్కూల్ మన కోసం స్వామీజీ ఆగరు. ఎవరు బైక్ రాని లేరు, వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు వింటారు, వాళ్ళు అది ఉపన్యాసం గడిచిపోతారు. మన కమలానంద భారత ఉపన్యాసం మన ఎవరు ఎన్నోబల్లే బయటకు తోలేవాళ్ళు. మన కమలానంద భారత స్వామి కన్నా బాగా మాట్లాడతాం, మాకు తెలుసు. కాబట్టి జనం ఇంటే చాలు, సమాజానికి అందిస్తే చాలు. అంటే కార్యక్రమం యొక్క స్వరూపం ఇది. ఇంకేమంటే పర్సనల్గా చెప్పొచ్చు. ఇదొకటి హిందువులకు సంబంధించి ఇబ్బందులు ఏమైనా వస్తే మన దగ్గర మన అదృష్టం, మన జిల్లా అదృష్టం ఏంటంటే న్యాయవాదులు ఎక్కువ దొరికారు. నాయకులు వీళ్ళు గుడ్డిగా మాట్లాడతారు, తత్వం ముందు కానీ అంటారు. కాబట్టి అక్కడ రోజు దొరికారు మన అదృష్టము. ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా మీరు ఒంటరి పోరాటం చేయకుండా టీం పోరాటం చేయాలి, అంటే జట్టు పోరాటం చేయాలి. వెంటనే సాయి శ్రీనివాస్ గారు ఉంటారు, వారి నంబర్ తీసుకోండి. అలాగే స్వామి గారి నంబర్ తీసుకోండి, మహేష్ గారి నంబర్ తీసుకోండి. అలాగే మన వెంకటేష్ గారు వచ్చారు, ఎక్కడ